శ్రీమాత్రే నమః. రాజమండ్రి మరో ఉజ్జయిని ఆలయం పార్ట్ 2 అండి. ఇది నేరుగా మహాకాళేశ్వరుని దర్శనానికి వచ్చేసేయండి. జై శంభో శంకర హర హర మహాదేవ నమ పార్వతీపతయే నమః. భస్మాభిషేకం సప్తహారతులు అయిన వెంటనే మనకి స్వామివారికి అలంకరణ సేవలో మనకు దర్శన భాగ్యం కలిగిందండి. ఎంత చక్కగా స్వామిని అలంకరిస్తున్నారో చూడండి. ఇక్కడ ఉన్న నంది స్వామి ముందున్న ద్వారం ఎలా ఉందో 4 వైపులా మహాకాళేశ్వరునికి 4 ద్వారాలు, ఎదురుగా 4 నందులు ఉన్నాయండి. అలాగే ఒకవైపున దక్షిణకాళి, అదే మహాకాళి అమ్మవారు కొలువుతీరి ఉన్నారు. చూడండి ఎంత గంభీరంగా ఉందో అమ్మ. ఇక మండపం క్రింద ఆలయ ప్రాంగణం దగ్గర విగ్రహాల దగ్గరికి వచ్చేద్దామండి. ఇక్కడ ముందు పాటలో శివుని యొక్క కుటుంబం అవతారాలు చూసాము. అలాగే ఈ పాటలో నవదుర్గలు, అష్టలక్ష్ములు, దశావతారాలు, బాబాగారు, అలాగే శంకరాచార్యుల వారు, దత్తాత్రేయ స్వామివారు, రామానుజాచార్యుల వారు, ఇంకా 4 మూలల్లో ఈశాన్యంలో నవరత్నాలతో కూడినటువంటి శివలింగాలు, ఆగ్నేయంలో శ్రీచక్రం, వాయువ్యంలో జ్యోతిర్లింగాలు, నైరుతిలో సుదర్శనమూర్తి కొలువు తీరి ఉన్నారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడ జ్యేష్ఠదేవి అమ్మవారి విగ్రహం కూడా మనకు అగుపడుతుందండి. ఈ ఆలయం నడిబొడ్డున నుంచుంటే ఇంద్రసభల సినిమాలో చూసాము. ఇక్కడ దేవసభలాగా ఉంటుంది. అందున తెల్లవారుజామున పక్షుల కిలకిలా రావాలు, సూర్యుడు మెల్లమెల్లగా ఉదయిస్తున్న వేళ, ఆకాశంలో రంగులు మారుతున్న వేళ, ఈ కింద దేవతా సముదాయము, పైన ఆకాశంలో ఆలయ గోపురాలు చూస్తే ఎంత అద్భుతంగా ఉందో కదండి. ఈ వీడియో చూస్తుంటే నాకు ఇంకా అక్కడే ఆలయంలో ఉన్నట్లుగానే ఉంది. ఎవరైనా రాజమండ్రి వెళ్తే కంపల్సరీ ఈ ఆలయాన్ని దర్శించుకొని వెళ్ళాల్సిందే. అంత బాగుందండి. ఆలయం ఒక పూటంతా సరిపోతుందండి ఈ ఆలయం అంతా క్షుణ్ణంగా చూడటానికి. మాది కానీ రాజమండ్రి అయ్యి ఉంటేనా నేనైతే ఆలయంలోనే ఉండేదాన్ని రోజంతా. అంత చక్కగా ఉంది. ఆలయంలో కూడా నిత్యం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి ఆలయం, అటువంటి పురోహితులు, ఇలాంటి కార్యక్రమాలు నిత్యం జరుగుతున్నటువంటి ఆలయం కలిగి ఉండటం అనేది నిజంగా ఈ రాజమండ్రి యొక్క అదృష్టం. ఈ పురజనులు ఎంతటి భాగ్యశీలురో కదా. మీలో ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించినట్లయితే మీ ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీకు ఎలా అనిపించింది ఇన్ని విగ్రహాలు ఒకే చోట చూడటం, ఆ మహాకాళేశ్వరుడి దర్శనం, ఆ మహంకాళి యొక్క దర్శనం, ఈ గోపుర దర్శనాలు, ఈ శిఖర దర్శనాలు, ఇవన్నీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఒకవేళ దర్శనం చేయకపోతే అంటే వీడియో ఎలాగో చూస్తారు, కానీ ఈసారి ఎప్పుడైనా సరే రాజమండ్రి వెళ్ళినట్లయితే కంపల్సరీ ఈ ఆలయాన్ని దర్శనం చేసుకొని ధరించండి. ఒక పూట ఉంటే మాత్రం చాలా సంతోషంగా ఉంటుందండి. ఈ ఆలయాన్ని దర్శించిన తర్వాత ఒక పూట అంతా మార్నింగ్ 5 to 12 వరకు ఉంటే ఎంత క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు అంటే ఇంకా చుట్టువైపు గోపురాలు కూడా ఉన్నాయండి. బయట అక్కడ నది ఒడ్డున ఈ వెనుక వైపు నది ఒడ్డున కూడా నేను షూట్ చేయలేకపోయాను. అక్కడ కూడా ఇంకా చాలా చాలా బాగుంది. సమయం తక్కువ ఉంది. మేము వాడపల్లి వెళ్తున్నాము. దీంట్లోని అనుకోకుండా ఈ ఆలయ దర్శనం అయింది. చక్క వీడియో తీసేసి మీ ముందు పెట్టేశాను. నాకు చాలా సంతృప్తినిచ్చిందండి. అనుకోకుండా ఈ ఆలయ దర్శనం జరగడం నా అదృష్టం. నా జన్మలో మర్చిపోలేనటువంటి సంఘటన. నాకు ఈ ఆలయం అయితే ఎంతో చక్కగా నచ్చింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సర్వే జన సుఖినో భవంతు. మరొకసారి జై శంభో శంకర.